బతుకమ్మ పండుగే కాదు అమ్మవారి నవరాత్రులు సుత జోరుగా అయితున్నాయి. గుళ్ళల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటే శీతం పోతుర్రు భక్తులు. గల్లీలా మండపాలు పెట్టి గొలుసుకునేటోళ్ళు బొచ్చెడు. ఏడెట్ల పూజలు నడుస్తున్నాయో వార్త పట్టుకొస్తా అని మా చంద్రవ్వ పోయింది. చూద్దాం మరి ఏం చెప్తాందో. అందరికి శనార్థులు. ఈ రోజు అమ్మవారి విగ్రహం పెట్టిండ్రు ఈడ బర్కత్పురాల. ఈ రోజు సుష్పదం అమ్మవారిని అంటని వచ్చిన. ఈడ మొత్తం పెద్ద గుడి లెక్క చేసిండ్రు, కానీ ఈడ అంత గోలెక్కు ఉన్నది. గుహ లోపలికి వస్తున్నా మొత్తము ఐస్ ఉన్నది. అలా రామ అమ్మ ఈడ తట్టేసిండ్రు రామచంద్ర. మొత్తం గుహ లెక్క చేసిండ్రు. ఏమని ఈడ నిప్పులు పెట్టిండ్రు. మా ఊర్లో ఇట్లా వీరభద్రుని కొలుముంటది, ఇట్లనే నిప్పుల గుండాలు వేస్తారు. ఈ నిప్పుల మీద వచ్చి రాంగని ఇక్కడ ఒక్క పారు చూడండి అమ్మా. నరసింహ స్వామి హిరణ్యకాశిపుని కాడుపు జీరి పేగులు మెడలు వేసుకుంటాడు కదా, అది పెట్టిండ్రు. హిరణ్యకాశిపుని పొట్ట చీర్చుతున్నాడు. సకల దేవతలు అందరు వచ్చి, చాలా గరం మీద ఉంటాడు కదా కోపంతో, అప్పుడు అందరు వచ్చి స్తోత్రం పాడతారు. ఇటు బందుకు లోపలికి పోయేది ఉన్నది. లోపలికి రాగానే అద్దాల మేడున్నది. ఇది అబ్బా అమ్మని చూడండి. అమ్మా ఆ అమ్మని ఈ రోజు మనం పైసల దేవతగా కొలిచేది లక్ష్మీదేవిని కదా. చేతుల తామర పువ్వు ఉన్నది. మహాలక్ష్మికి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఇక అమ్మవారికి పింక్ కలర్ చీర కట్టిండ్రు ముద్దుగా. అద్దాల మేడలు పెట్టిండ్రు అమ్మవారిని. ఎటు చూసిన అమ్మవారు ఇట్లా కనబడుతున్నది కళ్ళకి. గుడి పెట్టిన అన్నోళ్ళతోటి ముచ్చట పెడదాం పండి. దాదాపు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అమ్మవారి ఉత్సవాలు. ప్రతి సంవత్సరము ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుంది. ఇంత ముందు వామనావతారం పెట్టాము, రాధాకృష్ణ ఉత్సవాలు పెట్టాము. 12,000 నుంచి 15,000 మంది దాకా వస్తారు రోజు. ప్రతిరోజు రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటది? 1 గంట. నేను ఇప్పటివరకు వచ్చే వరకు ఒక 12 years అయిపోయింది మేడం. మాకు చాలా సంతోషం అవుతుంది, చాలా ఆనందంగా ఉంటది. ముద్దుగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ప్రసాదాలు పెడుతున్నారు. ఇది ఏం చేసినావు తమ్మి? ఏం తీసుకొచ్చినావు? కిచిడి దొడ్డరవ్వ కిచిడి చేసి మంచిగా పంపించిన మిరియాలు చూడండి ముద్దుగా కనబడుతున్నాయి. ఎన్ని రోజులు చేస్తావు సేవ ఇట్లా? 10 రోజులు. 10 రోజులు. ఎట్లా అనిపించింది దర్శనం? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఎప్పుడు చూస్తుంటాం మేము ఇక్కడికి. ఇంటికి తీసుకొచ్చిన అన్నని మరి అలాగా చూడటానికి దర్శనం తీసుకొచ్చాం. మంచిగా దండం పెట్టుకున్నావా మరి? మంచిగా అమ్మ చల్లగా చూడండి అన్నాను, అంతే. ఆరోగ్యం చల్లగుంటే చాలు. అదే మొక్కుక మంచిగా. మహాలక్ష్మి అవతారము అమ్మవారి చాలా చల్లగా నిమ్మలంగా ముద్దుగా ఉన్నది. ఇంకో అమ్మవారిని చూస్తాం పండి. 72 అడుగుల అమ్మవారు అంటే ఏమడదు అనుకున్నా. బులుగు రంగు ముఖము, బులుగు రంగులో ఉండే స్వామి ఎవరు? విష్ణుమూర్తి. స్వామికి కుడి ఎడమ పక్కలకు బ్రహ్మ శివుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికెంచి కిందికి దిగితే వారాహి అమ్మ, ఆడికెంచి మెల్లగా కిందికి దిగితే అమ్మవారి కిరీటము. ఎంత అందంగా అమ్మవారు తయారై నిలబడ్డదా అంటే, ఇంత పెద్ద అమ్మవారిని చూస్తుంటే ఒక్కటేసారి పానం జల్లు అంటున్నది. అసలు ఇంత పెద్ద విగ్రహం ఎట్లా పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు షురువైంది తీసుకుంటే అన్ని నాకు తొలుస్తుంటాయి కదా. అన్నోళ్ళు ఉన్నారు, అడిగిపోదామంటే నాగిన. అన్న ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు ఈ అమ్మ? 72 అడుగులు ఉంది. 72 అడుగుల అమ్మకి మరి నిమజ్జనం చేయాలంటే మీరు ఎట్లా కొంచెం ప్లాస్టర్ ప్యారిస్ మానేసి ఈ మట్టి విగ్రహాలే చేయాలనే కాన్సెప్ట్ తోని ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ప్రయత్నము. సో మనం ఇక్కడనే తయారు చేసినాము, ఇక్కడనే పూజ, ఇక్కడనే నిమజ్జనం. ఈ చిన్న అమ్మవారు వచ్చేసి ఊరేగింపు 4వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాలాభిషేకంతో నిమజ్జనం చేస్తారు మొత్తం. ఇక్కడ అమ్మవారి శారీస్ చాలా సెంటిమెంట్ అన్నమాట. ఎవరైతే అమ్మవారి శారీ ధరిస్తారో లేకపోతే తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఆ ఇయర్ మొత్తం చాలా బాగా అవుతుంది అనేసి. ఫస్ట్ టైం భవానీ మాల వేసిన, చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం వస్తాము. లాస్ట్ ఇయర్ అమ్మని చూసినప్పుడు నాకు ఎందుకు అమ్మకు చూసి అంతా మంచిగా ముక్కుపులో లేదా అనిపించింది. లాస్ట్ టైం ముక్కుపులు వేస్తే లాస్ట్ టైం పోయిన సంవత్సరం. ఇప్పుడు ఇంత మీదికి ముక్కుపుల పెట్టాలంటే ఎట్లా తమ్మి? అన్న గులం ట్రైన్ తెప్పిస్తారు, క్రేన్ ఎక్కించి పెట్టిస్తాము.